యాదాద్రి భువనగిరి జిల్లా వాళ్ళతో ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాంశు. ఈరోజు ఉదయాన్నే యాదాద్రి ఆలయానికి చేరుకున్నటువంటి హిమాంశు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు హిమాంశుకి ఆశీర్వచనాలు కూడా అందించడం జరిగింది. యాదాద్రి ఆలయానంతా కూడా కలిదిరిగారు. యాదాద్రి ఆలయంలో అనువును పరుచుకున్నటువంటి శిల్పకళా సంపదను, ప్రాకారాలను, అక్కడ ఉన్నటువంటి పరిసరాన్ని ఎంతగానో ఆస్వాదించారు హిమాంశు. అక్కడ ఉన్నటువంటి భక్తులతో అభిమానంతో కలిసి సందడిగా గడిపారు. ఫోటోలు ప్రతి ఒక్కరితో కూడా దిగడం జరిగింది. చిన్నపిల్లలతో మమేకమై చాలా సరదాగా భక్తిభావంతో ఆధ్యాత్మిక ఆహ్లాదంలో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ హిమాంశు ఈరోజు యాదాద్రి పర్యటన సాగింది. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్నటువంటి వాళ్ళ ఆసుపత్రులపైన కురాడ జిల్పిస్తూ ఉన్నారు జిల్లా వైద్య అధికారులు. ఈరోజు తాజాగా సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సీజ్ చేశారు. దీంతోపాటు యాపిల్ స్కానింగ్ సెంటర్ను కూడా సీజ్ చేయడం జరిగింది. గత కొంతకాలంగా నకిలీ ధృవపత్రాలతో నకిలీ వైద్యులను పెట్టి వైద్యం చేస్తున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ రెండింటిపైన కూడా చర్యలు తీసుకున్నారు జిల్లా వైద్య అధికారులు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేటు ఆసుపత్రులకు ఎలాంటి నిబంధనలు వర్తించకుండా తప్పుడు ధృవపత్రాలు పెట్టి వైద్యం చేస్తున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. 2 రోజుల క్రితం పబ్లిక్ హెల్త్ డైరెక్టర్లు కూడా సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చి డిఎంహెచ్ఓ కార్యాలయంతో పాటు ఇతర ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఎట్టకేలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ వైద్య భారతం పడుతుండడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆసుపత్రితో పాటు ఒక స్కానింగ్ సెంటర్ను కూడా సీజ్ చేశారు. మరొక 10 ఆసుపత్రులకు షాకోస్ నోటీసులు కూడా జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా తిరుమల శ్రీవారి సేవల కోసం భక్తులు చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం ఫలించింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పద్మావతి కాలనీకి చెందిన చంద్రశేఖర్ దంపతులు 17 ఏళ్ల క్రితం తిరుమల శ్రీవారి సేవల కోసం నగదు చెల్లించారు. ఏళ్లు గడిచిన టీటీడీ నుంచి స్పందన రాకపోవడంతో చంద్రశేఖర్ సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. దీంతో దిగొచ్చిన టీటీడీ వచ్చే ఆగస్టు 14, 15 తేదీల్లో సేవల్లో పాల్గొనడానికి టికెట్లు జారీ చేసింది. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కుసుమూర్తి గ్రామ సమీపంలో భీమా నదిలో జింగల తిప్పన్న అన్న రైతుపై మొసలి దాడి చేసిన ఘటనలో 3 రోజులైనా ఆచూకీ లభించలేదు. మోటారు బిగించడానికి వెళ్లిన రైతు తిప్పన్నను మొసలి దాడి చేసి నీళ్లలోకి లాక్కెళ్లింది. 3 రోజులుగా మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రంలో ఇవాళ రైతులు రోడ్డెక్కారు. కారణము ఇప్పుడు రైతులు పంట వేసేటువంటి సమయంలో ముందుగా జిలుగు అలాగే ఇటు ఇతర రకాలైనటువంటి జనము పచ్చిరొట్టె విత్తనాలు కొనుగోలు చేస్తారు. అయితే ఆ రేట్లను అమాంతం రాష్ట్ర ప్రభుత్వం 2 పెంచడంతో రైతన్న ఆందోళనతో పాటు అయోమయంలో పడ్డాడు. ఎందుకంటే దాదాపు 50% సబ్సిడీ ఉండగా 60% సబ్సిడీ ఉండగా దాన్ని 50% చేస్తారు. అలాగే ఆ ధర కూడా ఒక్కో రైతు జేబులోంచి ఒక 30 కిలోల బస్తాకు దాదాపు 1050 రూపాయలు 1030 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ రైతన్న నెత్తిపైన మరొక ఆర్థిక భారం అయితే పడింది. అయితే ఒక్కొక్కరు అనేక పదుల సంఖ్యలో బస్తాలు కొనుగోలు చేస్తారు. వారికి ఒక్కొక్కరికి దాదాపు 10,000 వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంది. దీంతో ఇవాళ రాయకల్ మండల కేంద్రంలో రైతులైతే రోడ్డెక్కారు. ఖచ్చితంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే, ధర దించకపోతే మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు హెచ్చరించారు. మరొక వార్త, కొండగట్టు హనుమాన్ క్షేత్రంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ నుంచి గురువారం వరకు కొనసాగనున్నాయి. గురువారం నాడు పెద్ద హనుమాన్ జయంతి పెద్ద ఎత్తున ఘనంగా కూడా కొనసాగబోతోంది. ఈ క్రమంలో దాదాపు 3 నుంచి 5 లక్షల మంది భక్తులు హనుమాన్ దీక్షాపరులు కాలినడకన వివిధ మార్గాల ద్వారా రానున్నారు, ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచే త్రయాహ్నిక త్రికుండాత్మక యాగం కొనసాగడంతో పాటు ఎక్కడికక్కడ ఏర్పాట్లయితే చేశారు. భారీ ఎత్తున భక్తులు కాలినడకన ఇతర మార్గాల ద్వారా అయితే తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా మాల విరమణ చేయనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ స్థలాలలో ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులు పోలీసు సహాయంతో ఈరోజు తొలగించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, సీమా రోడ్లలో గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ స్థలాలలో దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ దుకాణాల ద్వారా ట్రాఫిక్కు
తీవ్రంగా అంతరాయం కలగడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఈరోజు ఆక్రమణలన్నింటిని తొలగించారు. అయితే అక్రమణను తొలగిస్తుండగా అడ్డుకున్న వారిని 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీసులకు తరలించారు. పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసేందుకే ఈ ఆక్రమణను తొలగిస్తున్నట్టు మున్సిపల్ అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్పై అక్రమంగా కేసు నమోదు చేయడం పట్ల ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఊట్నూరు మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అలాగే కడెం, ఖానాపూర్, దసరాబాద్ తదితర ప్రాంతాలలో, మండలాలలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే అధికార పార్టీ నాయకులు అక్రమంగా పోలీసులతో కేసులు నమోదు చేయించారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. అయితే అక్రమ కేసులకు తాము ఏమాత్రం భయపడలేదని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఇప్పటికైనా పోలీసులు జాన్సన్ నాయక్పై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్లోని ఓ స్క్రాప్ దుకాణంలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాద విషయాన్ని అక్కడే ఉన్న వాచ్మెన్ వెంటనే పోలీసులకు, ఇటు ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థానానికి చేరుకున్న ఫైర్ అధికారులు అక్కడే మంటలు నార్పే ప్రయత్నం చేశారు. ఈ అగ్ని ప్రమాద సంఘటనలో దాదాపు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఇరు వర్గాలకు సంబంధించి గత 2 రోజుల క్రితం ధర్మపురి నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ 10 చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మీడియా సమావేశం వేదికగా సవాల్ విసిరారు. దీనికి సవాల్ స్వీకరించినటువంటి బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు రావాలంటూ కూడా ఈరోజు పిలుపునిచ్చారు. దీంతో ఈ నేపథ్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు కావాలని కుట్రపూరితంగా కూడా బీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులపైన దాడులకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే రంగంలో దిగినటువంటి పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదరు చేశారు. దీనిపైన స్పందిస్తూ మాజీ మంత్రి కొప్పులేశ్వర్ కూడా మాట్లాడుతూ గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ 16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క పని చూపించినా కూడా దేనికంటే సిద్ధమంటూ కూడా ఆయన కూడా మీడియా వేదికగా ఈరోజు మాట్లాడడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా బసవన్ నగర్ టోల్ వసూళ్లను రామగుండం లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోల్ వసూళ్లను నిలిపివేశారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోల్ గేట్ వద్ద ధర్నా చేస్తూ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత 12 ఏళ్ల నుండి కూడా 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లారీలకు ఎలాంటి వెసులుబాటు కల్పించడం లేదు. కాబట్టి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వాహనాలన్నిటికీ కూడా సొంత వాహనాలతో పాటుగా లారీలకు కూడా ఉచితంగా టోలు లేకుండానే ప్రయాణించే అవకాశం కల్పించాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 12 ఏళ్ల నుండి అక్రమంగా వసూలు చేస్తున్న దానికి నిరసనగా పెద్ద ఎత్తున కూడా దీక్ష చేపట్టడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా లారీలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా టోల్ వసూలు చేయమని పూర్తి స్థాయిలో హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ యొక్క దీక్ష కొనసాగుతున్నట్లు కూడా వారు వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిఐటి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్లకార్డులు చిర్ల పట్టుకొని కూడా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి, పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు, కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా 26 కోడ్లు ఉన్నటువంటి లేబర్ కోడ్లను 4 కోడ్లుగా కుదించడం ఏంటి, కుదించినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలంటూ కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఓరుగల్లు నగరానికి కాకతీయ 22వ వారసుడు బస్తర్ రాజు కమల్ చంద్ర బంజుదేవ్ ఇవాళ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా వరంగల్ ఫోర్ట్తో పాటు 1000 స్తంభాల ఆలయం,
భద్రకాళి దేవాలయాలను ఆయన సందర్శించారు. ఆ తర్వాత హన్మకొండలో ఉన్నటువంటి హర్తకాకతీయ హోటల్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ కూడా హాజరైన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా కమల్ చంద్ర బంజిదేవ్ పలు సూచనలు కూడా చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు పిల్లలను వేసవి సెలవులకు సంబంధించి దేవాలయాలు, అదేవిధంగా వైజ్ఞానిక ప్రదర్శనలు, అదేవిధంగా మ్యూజియంలకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని, వారసత్వ సంపదను కూడా ప్రతి ఒక్కరూ పరిరక్షించే విధంగా కర్తవ్య బోధన పడాలని ఈ సందర్భంగా కమల్ చంద్ర బంజిదేవ్ తెలిపారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు పీజీ 4th సెమిస్టర్ సంబంధించినటువంటి పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఆందోళన ధర్నాకు దిగిన సందర్భం కనిపించింది. నిన్న రాత్రి తర్వాత కూడా విద్యార్థులంతా కూడా ఈ ధర్నా చేసిన సందర్భం కూడా కనిపించింది. ప్రధానంగా 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ను వాయిదా వేసి జూలై లేదా ఆగస్టు నెలలో నిర్వహించాలని, ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయని, ఈ సందర్భంలో నిర్వహిస్తే తాము నష్టపోతామన్నటువంటి అంశాన్ని విద్యార్థులు లేవనెత్తుతా ఉన్నారు. ఇదే క్రమంలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోపలికి చొచ్చుకు వెళ్ళడానికి విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇదే క్రమంలో పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులు పోలీసులు తమ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ ప్రదర్శించారని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసులకు మధ్య అయితే ఒక ఘర్షణ వాతావరణం అయితే కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారని జనగామ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు ఓ బాధితుడు. కర్రోళ్ళ సంపద అనే వ్యక్తి 6 నెలల క్రితం తన భార్యకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించడం జరిగిందని, దానికి సంబంధించి డబ్బులు ఖర్చయ్యాయని జనగామ డీసీసీ ఆఫీస్కి సంబంధించి వెళ్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారని, ప్రధానంగా బచ్చన్నపేట మండల పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, అదేవిధంగా మరో నాయకుడు కిరణ్ కుమార్కి సంబంధించి వీళ్ళు డబ్బులు అడుగుతున్నారని జనగామ పోలీస్ స్టేషన్ మెట్లు అయితే ఎక్కిన సందర్భం కనిపిస్తూ ఉంది. మేమే డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నామని, ప్రభుత్వం తరఫున న్యాయబద్ధంగా రావాల్సినటువంటి సొమ్ములో నుంచి వీళ్ళు లంచం అడుగుతున్నారని ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్న ఝాన్సీ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. భారతీయ పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి మాజీ మంత్రి దయాకర్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు వెంటనే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాజీనామా చేసి దమ్ముంటే గెలవాలని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. ఆ తర్వాత తొర్రూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా కూడా ఝాన్సీ రెడ్డి ఇటీవల చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల ఫిర్యాదు కూడా చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసి సిద్దిపేట పట్టణంలోని కొత్త వెంకటేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ స్వర్ణోత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో నిన్న సాయంత్రం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి దేవాలయానికి వేంచేశారు. అక్కడ జరిగినటువంటి ఎదుర్కోళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈరోజు జరిగినటువంటి కళ్యాణోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఈ స్వర్ణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. 3 రోజులు ఇక్కడే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వేంచేసి ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కళ్యాణోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని తత్వం చాలా గొప్పదని, ప్రజలందరినీ సుఖశాంతులతో జీవించే విధంగా చూడడమే భగవంతుని యొక్క లక్షణం అని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. అమ్మవారి కృపతో అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించడం జరిగింది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం 50 ఏళ్ల క్రితం పెద్దజీయర్ స్వామి ప్రతిష్ఠ చేశారని, ఆ దేవాలయంలో ఇప్పుడు తాము వచ్చి ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా గొప్పగా అనిపిస్తుందని చెప్పి ఆయన చెప్పారు. ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్ళడానికి పట్టణ ప్రజలు, స్థానిక నాయకులంతా కూడా కృషి చేయాలని చెప్పారు. ముఖ్యంగా సిద్దిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటను గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని, అట్లాగే దేవాలయాన్ని కూడా గొప్పగా అభివృద్ధి చేశారని చెప్పి ఈ సందర్భంగా ఆయన కొనియాడడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి హరీష్ రావు క్యాంప్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ
జరిగినటువంటి పాద పూజలో పాల్గొన్నారు. ముఖ్యంగా హరీష్ రావు, ఆయన శ్రీమతి శ్రీనిత ఇద్దరూ కలిసి చిన్నజీయర్ స్వామికి పాద పూజ చేశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, మాజీ మంత్రి హరీష్ రావును, శ్రీనితను ఆశీర్వదించడం జరిగింది. ఇక నంగనూరు మండలం నాగరాజపల్లిలో జరిగినటువంటి ఎల్లమ్మ దేవాలయ ఉత్సవాల్లో కూడా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా జరిగినటువంటి కళ్యాణోత్సవంలో అక్కడ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేట పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయంలో జరిగినటువంటి ముఖ్యమైన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆ దేవాలయానికి సంబంధించిన ప్రతిష్టా కార్యక్రమంలో ఆమె పాల్గొని ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భక్తుల సహకారంతో ఈ దేవాలయం గొప్పగా నిర్మించారని, భవిష్యత్తులో కూడా ఇక్కడ అనేక సౌకర్యాలు కల్పించడానికి తాము చొరవ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మెదక్ జిల్లా చిలిపిచేడు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసి అక్కడ రాస్తారోకో కూడా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏకంగా రైతులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళ ధాన్యాన్ని కూడా తగలబెట్టినటువంటి సందర్భం అక్కడ కనిపించింది. రైతుల కోపం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యాన్ని తగలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనికి పూర్తిగా ప్రభుత్వమే కారణం, బాధ్యత వహించాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ధాన్యం తీసుకొచ్చి నెలలు గడిచిపోతున్నా కూడా ఇంకా కొనుగోలు సక్రమంగా జరగడం లేదని చెప్పి రైతులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే చిలిపిచేడులో చిట్కుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు. రోడ్డు మీదకి వచ్చి రోడ్లపై ముళ్ళ కంచెలు ఉంచి రాస్తారోకోలు కూడా నిర్వహించడం జరిగింది. అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఈ రోజు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. మొత్తానికి ఆ మండలంలో, చిలిపిచేడు మండలంలో గత కొద్ది రోజులుగా సక్రమంగా కొనుగోలు జరగకపోవడం ఫలితంగా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సిద్దిపేటలో, సంగారెడ్డిలో, అటు మెదక్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వస్తే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఆందోళన యథావిధిగా కొనసాగుతుంది. ఈరోజు 106వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని చెప్పి ఆ మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే, దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటామని చెప్పి, అవసరమైతే తమ ప్రాణాలను ఒడ్డైనా దీన్ని మా స్థలాన్ని కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా ప్రతిన పూనడం జరిగింది. నవవరుడు మరణించడంతో మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజల తాండాలో విషాదం నెలకొంది. పెళ్ళైన 48 గంటల్లోనే నవవరుడు మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజల తండాకు చెందినటువంటి ఇస్లావత్ నరేష్కు విజయవాడ కంకిపాడుకు చెందినటువంటి జాహ్నవికి 2 రోజుల క్రితం వివాహం కాగా ఇవాళ కోడిపుంజల తాండాలో రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. కార్యక్రమంలో వంటలు చేస్తున్నటువంటి క్రమంలో నీళ్లు తక్కువ కావడంతో నీళ్లు కావాలని వంట మాస్టర్లు అడగడంతో మోటార్ ఆన్ చేసేటువంటి క్రమంలో విద్యుత్ షాక్ గురైనటువంటి నవవరుడు నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. నరేష్కి కరెంట్ షాక్ తగిలిన విషయాన్ని తెలుసుకొని కుటుంబ సభ్యులు హుటాహుటిన తన ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేయగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఇటు గ్రామంలో అటు నవవధువు ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. వరుడు మరణించిన సంగతి తెలుసుకున్నటువంటి నవవధువు జాహ్నవి అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో ఆమెను మహబూబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2 గ్రామాల్లో, ఇటు వధువు గ్రామంలో అట్లాగే వరుడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నవి. సంతోషంగా వరుడు వివాహ వేడుకకు వచ్చినటువంటి బంధువులు, ఫ్రెండ్స్, ఇతర గ్రామస్తులంతా కూడా విషాదం నెలకొంది. తల్లి ఏడుపులను అట్లాగే భార్య నవవధువు ఆర్తనాదాలను చూసినటువంటి గ్రామస్తులందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడ మండలం తూర్బాక దగ్గర బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు కలిసి
భారీ ధర్నా నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జరిగింది. ఏడాది క్రితం తూర్బాక దగ్గర వంతెన కూలిపోగా అప్పుడే వెంటనే నిర్మిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ పెద్దలు ఇప్పటివరకు నిర్మించకపోవడంతో గ్రామస్తులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దాదాపు గంటల కొద్దీ రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకోవడంతో ఇరువైపులా కూడా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ జరిగింది. ఈ విషయం తెలిసినటువంటి స్థానిక పోలీసులు గ్రామస్తులను ధర్నా విరమించాలని కోరినప్పటికీ ససేమిరా అంటూ గ్రామస్తులు భీష్మించి కూర్చున్నారు. విషయం తెలిసినటువంటి భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అక్కడికి చేరుకొని ధర్నా నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను అట్లాగే తూర్బాక గ్రామస్తులను నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి గ్రామస్తులు ఇప్పటికే ఏడాది కాలంలో 12 ప్రమాదాలు జరిగాయని, 5 మృత్యువాత పడ్డారని, 10ల సంఖ్యలో జనం గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా తూర్బాక బ్రిడ్జిని నిర్మించడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, సాధ్యమైన తొందరలో తూర్బాక బ్రిడ్జిని తిరిగి నిర్మించేలాగా చర్య తీసుకుంటానని, ట్రాఫిక్ను క్లియర్ చేయాలంటూ ఏఎస్పీ ఇచ్చినటువంటి హామీ మేరకు ధర్నా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో పాటు తూర్బాక గ్రామస్తులు ధర్నాన్ని విరమించుకున్నారు. సాధ్యమైన తొందరలో ఇక్కడ తూర్బాక దగ్గర బ్రిడ్జి నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల కేంద్రంలో పర్యటించారు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. బోర్గంపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి నిర్ఘాంతపోయారు. ఇది మ్యూజియంని తలపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆసుపత్రి సిబ్బంది వారం రోజులు టైం ఇచ్చారు. ఈ వారం రోజుల్లోగా ఆసుపత్రిని సుందరంగా ముస్తాబు చేయడంతో పాటు వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయకపోతే మటుకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని, కొత్త వారిని తీసుకొచ్చి బోర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిని పూర్వ తీసుకొస్తామని హెచ్చరించారు. 0 కేసెస్ నమోదవుతున్నాయి, ఇక్కడ సరైన వైద్య సేవలు అందట్లేదనేటువంటిది కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులు డెడ్ లైన్ విధించారు. లేని పక్షంలో తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండల కేంద్రంలో గుట్టపైన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ 2వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ, ఆలయ పునర్నిర్మాణకర్త ఉప్పల వెంకటేష్ మంజుల ఆధ్వర్యంలో కూడా నిన్నటి నుంచి కూడా వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు ఈరోజు కళ్యాణ మహోత్సవం ఎంతో కనుల పండుగ జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ఉప్పల వెంకటేష్ మంజుల దంపతులు కూడా ముఖ్య అతిథులుగా హాజరై కళ్యాణంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. వీరితో పాటు భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి వద్ద మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హోమాలు, గణపతి పూజలు, అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఆలయంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఆలయాన్ని పునర్నిర్మించడంతో అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవడంతో పాటు భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరంతో పాటు అక్కడ అనునిత్యం కూడా పూజా కైంకర్యాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.